హలో. హాయ్ ఎవ్రీవన్. సో, నా పేరు రజిత శ్రీనివాస్. నేను హెర్బలైఫ్ న్యూట్రిషన్ కంపెనీలో వాళ్ళ టీమ్ అనే పిన్‌లో ఉన్నాను. సో, దిస్ ఈజ్ మై సర్టిఫికేట్స్. హెర్బలైఫ్ బిజినెస్ బేసిక్స్. సో, హెర్బలైఫ్ న్యూట్రిషన్ సేఫ్టీ సర్టిఫికేట్ ప్రోగ్రామ్. ఇది వచ్చేసి రిక్వైర్డ్ డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్. ఇది వచ్చేసి కీస్ టు యువర్ బిజినెస్. సో, ఇది వచ్చేసి హెర్బలైఫ్ 24 ట్రైనింగ్. సో, ఇది వచ్చేసి క్లెయిమ్స్ ట్రైనింగ్. ఇది వచ్చేసి జనరల్ డాటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ ఇంటరాక్టివ్ ట్రైనింగ్. సో, ఇది వచ్చేసి యూజ్ విఆర్ ట్యాగ్. సో, మనం ఈరోజు టాపిక్ వచ్చేసి విచ్ ఇస్ ద ఐడియల్ హెల్తీ బ్రేక్ఫాస్ట్. సో, చూద్దాము. మనం మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్ మరి ఇడ్లీ తీసుకుంటే ఇది ఐడియల్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అవుతుందా? సో, అవ్వదు. ఎందుకంటే ఇందులో హై కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో, అంతేకాకుండా హై క్యాలరీస్‌లో ఉంటుంది. సో, మరి దోస తీసుకుంటే ఐడియల్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అవుతుందా? సో, అవ్వదు. ఎందుకంటే ఇందులో హై క్యాలరీస్‌లో ఉంటుంది. ఇది కూడా హై కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో, ఇది కూడా మనము రైస్‌తో చేస్తాము. సో, ఇది కూడా అవ్వదు. మరి పూరి తీసుకుంటే అవుతుందా? ఎందుకంటే ఇది కూడా ఆయిల్ ఫుడ్ ఉంటుంది. హై క్యాలరీస్‌లో ఉంటాయి. హై కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మరి వడ తీసుకుంటున్నారు. ఇది అవుతుందా ఐడియల్ హెల్తీ బ్రేక్ఫాస్ట్? ఇది కూడా అవ్వదు. సో, మరి మీరు బ్రెడ్ తీసుకుంటున్నారు. కొందరొచ్చేసి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అని. ఇది కూడా అవుతుందా? బ్రెడ్ అనేది మైదాతో చేస్తారు. సో, హై క్యాలరీస్‌లో ఉంటుంది. హై కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇది కూడా అవ్వదు. సో, మరి నూడిల్స్ తీసుకుంటే అవుతుందా? నూడిల్స్ కూడా మైదాతో చేస్తారు. ఇందులో కూడా హై క్యాలరీస్ ఉంటుంది. హై కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మనకు ఐడియల్‌గా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అనేది అవ్వదు. సో, ఏకంగా కొందరొచ్చేసి రైస్ తీసుకుంటారు. ఇది ఐడియల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అవుతుందా? సో, ఇది కూడా అవ్వదు. ఎందుకంటే ఇది హై క్యాలరీ ఫుడ్. సో, మనం మార్నింగ్ తీసుకునేది న్యూట్రిషనల్ షేక్‌తో తీసుకోవాలి. ఏంటంటే 114 రకాల పోషకాలతో కూడిన ఫుడ్ అనేది తీసుకోవాలి. సో, మరి ఇలాంటి ఫుడ్ అనేది హార్డ్ వర్క్ చేసేవారికి కొంతవరకు ఓకే. సో, మరి స్మార్ట్ వర్క్ చేసేవారికి అలాంటి ఫుడ్ తీసుకుంటే అది కూడా రాంగ్ అవుతుంది. సో, స్మార్ట్ వర్క్ చేసేవారికి స్మార్ట్ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఇలాంటి న్యూట్రిషనల్ షేక్ గానీ, ఫ్రూట్స్‌తో వెజిటబుల్స్ సలాడ్స్ కానీ అలాంటివి తీసుకోవాలి. సో, మరి మన న్యూట్రిషనల్ షేక్‌లో బ్యాలెన్స్‌డ్ అవుతుందా? అవ్వదో చూద్దాము. సో, బ్యాలెన్స్‌డ్ న్యూట్రిషన్ అనేది మనకి 40% కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. సో, 30% ప్రోటీన్ తీసుకోవాలి. సో, 30% గుడ్ ఫ్యాట్స్ ఉండేలాగా చూసుకోవాలి. సో, మన న్యూట్రిషనల్ షేక్‌లో అనేది సో, అన్నీ కూడా బ్యాలెన్సింగ్‌గా ఉంటుంది. బ్యాలెన్స్‌డ్ క్యాలరీస్ ఉంటాయి. బ్యాలెన్స్‌డ్ న్యూట్రిషన్ ఉంటుంది. సో, బ్యాలెన్స్‌డ్ ఫ్యాట్స్ ఉంటాయి. బ్యాలెన్స్‌డ్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. సో, అంతేకాకుండా ఈ న్యూట్రిషనల్ షేక్‌కి బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అవార్డ్ అనేది 2019లో హ్మ్, వచ్చింది. మన ప్రపంచంలోనే బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అవార్డ్ అనేది వచ్చింది. సో, బ్యాలెన్స్‌డ్ న్యూట్రిషన్ అనేది అందరికీ సేమ్ ఒకేలాగా ఉంటుందా అంటే, అందరికీ సేమ్ ఒకేలాగా ఉండదు. పర్సన్ టు పర్సన్ డిజైన్ అయితే చేస్తాము. సో, మీరు మా దగ్గరికి వచ్చినట్టయితే మీకు పర్సన్ టు పర్సన్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేస్తాము. సో, మరి ఇందులో మనకి లో జీఐ టెస్టెడ్ ప్రోడక్ట్. సో, లో జీఐ అంటే షుగర్ లెవెల్స్ అనేవి లో 15-20 వరకే ఉంటుంది. సో, ఇది షుగర్ ఉన్నవారు కూడా దీన్ని మనము మార్నింగ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌గా హ్యాపీగా దీన్ని తీసుకోవచ్చు. సో, మనం బ్రౌన్ రైస్ తీసుకున్నట్టయితే అందులో జీఐ అనేది 56 టు మనకి 69 వరకే ఉంటుంది. సో, ఐజీఐ తీసుకున్నట్టయితే పొటాటోలో మనకి 70% ఉంటుంది. సో, మన ఫార్ములా 1 న్యూట్రిషనల్ షేక్ 380 టెస్టులు చేసిన తర్వాతే మన దగ్గరికి వస్తుంది. సో, హెర్బలైఫ్ మల్టీ విటమిన్స్ అనేవి 470 టెస్టులయిన తర్వాతే మన దగ్గరికి వస్తుంది. సో, హెర్బలైఫ్ హలో కాన్సంట్రేట్ హెర్బలైఫ్ టీ అనేది 120 టెస్టులయిన తర్వాతనే మన దగ్గరికి వస్తుంది. సో, అంతేకాకుండా ఈ న్యూట్రిషనల్ షేక్‌లో మనకి నోటబుల్ ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు. 300+ డాక్టర్స్ ఉన్నారు. 50+ పీహెచ్‌డీ చేసిన వాళ్ళున్నారు. సో, మనం మార్నింగ్ తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ అనేది కార్బోహైడ్రేట్స్, హై కార్బోహైడ్రేట్స్ ఫుడ్ లాంటివి తీసుకున్నట్టయితే సో, టీ, కాఫీలు గానీ, ఇలాంటివి చిప్స్ గానీ, ఇలాంటి ఫుడ్ తీసుకున్నట్టయితే
మన బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ అనేవి ఇలా ఉంటుంది. ఎక్కువ, తక్కువ, ఎక్కువ, తక్కువ అనేది ఉంటుంది. సో, బ్రేక్‌ఫాస్ట్ చేయకపోయినా కూడా ప్రాబ్లమే. సో, బ్రేక్‌ఫాస్ట్ చేయకపోయినా కూడా ఇలాగే ఉంటుంది. సో, మనం మార్నింగ్ లేచిన తర్వాత వితిన్ 1 అవర్ లోపు మనకి 114 రకాల పోషకాలనేది మన బాడీకి అందించవలసి ఉంటుంది. సో, మన న్యూట్రిషనల్ షేక్‌లో బ్యాలెన్సింగ్‌గా ఉంటుంది. సో, మనం షేక్ తీసుకున్నట్టయితే మన మన బాడీలో ఇలా నార్మల్ రేంజ్‌లో షుగర్ లెవెల్స్ అనేవి ఈ విధంగా వర్క్ చేస్తాయి. సో, ఇదొచ్చేసి నా రిజల్ట్. బిఫోర్ నేను 60 కేజీస్ ఉండేదాన్ని. సో, నేను వితిన్ 2 మంత్స్‌లో 7 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను. సో, నేను కూడా మీలాగే ముందు ఓవర్ వెయిట్ ఉండేదాన్ని. నేను కూడా ఇడ్లీనే తినేదాన్ని, దోసనే ఇలాంటి ఫుడ్డే తీసుకునేదాన్ని. సో, నేను ఎంఎస్సీ బాట్నీ చేశాను. అయినా కూడా నాకు హెల్తీ ఫుడ్ ఏదో, అన్‌హెల్తీ ఫుడ్ ఏదో తెలుసు. కానీ మా మమ్మీ వాళ్ళు ఎలా చేసుకున్నారో, ఎలాంటి ఫుడ్డు చేశారో, నేను కూడా అలాంటి ఫుడ్డే ఇంట్లో చేసేదాన్ని. అలాంటి ఫుడ్డే నేను కూడా తీసుకునేదాన్ని. తర్వాత నేను ఎప్పుడైతే ఓవర్ వెయిట్ అయ్యానో, అప్పుడు నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది. బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉండేది. సో, హెడేక్ కూడా ఎక్కువ ఉండేది. నేను వెయిట్ తగ్గించుకోవాలని చాలా చేశాను. ఆహ్, అయినా వర్కౌట్ అవ్వలేదు. వెయిట్ లాస్ అయ్యేదాన్ని, మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యేదాన్ని. ఎప్పుడైతే నేను ఈ గుడ్ కమ్యూనిటీ పరిచయం అయిందో, అప్పుడు నేను వితిన్ 2 మంత్స్‌లో నేను 7 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను. తర్వాత నేను ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదో, నా ఫుడ్ హ్యాబిట్స్, నా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం వల్ల నాకు ఇంత మంచి రిజల్ట్ అనేది వచ్చింది. సో, ఇతనొచ్చేసి మా సారు. ఇతను కూడా ఒక డిగ్రీ లెక్చరర్‌గా వర్క్ చేస్తారు. సో, నేను ఎలాంటి ఫుడ్ తీసుకున్నానో అతనికి తనొచ్చేసి అన్‌హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అండ్ స్ట్రెస్ వల్ల ఓవర్ వెయిట్ అయ్యారు. సో, అతను కూడా యూజ్ చేశాడు. వితిన్ 2 మంత్స్‌లో 10 కేజెస్ వెయిట్ లాస్ అయ్యారు. సో, మీకు కూడా మాలాంటి రిజల్ట్ కావాలి అన్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అంతేకాకుండా మీకు కోచ్ ఐడీ కావాలి అన్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అంతేకాకుండా ఈ వీడియో గనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.